बातें कर रहा नहीं बा बातें कर रहा कमरे की ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళాలా Go!
కలెక్టర్ ఆఫీసులో లెటర్ ఇచ్చాం. కలెక్టర్కి ఇచ్చాం. నువ్వు వచ్చి చూస్తున్నావాడా? ఎన్ని షాపులు అనుకునేది ఎవరు నువ్వు మాట్లాడి ఎంతమంది పోలీసు వాడికి ఇచ్చినారైనా పోలీసు వాడు అంటే ఏం సంబంధం? ఇప్పుడు ఇస్తాం సార్. ఏ బాబు ఉన్నావా? 100 మందిని తీసుకుంటాం. 100 మంది నోరా చెరువాది రైతులను ఎవరు ఇబ్బంది చేయము. కలెక్టర్కి ఇచ్చా, సబ్ కలెక్టర్కి ఇచ్చాం. ఎవరికి రైతులను ఎవరు ఇబ్బంది చేయము. కలెక్టర్కి ఇచ్చా, సబ్ కలెక్టర్కి ఇచ్చాం. ఎవరికి మీరు ఆగో ఎన్ని ఎకరాలు? మేము 4 ఎకరాలు బొప్పాయి కూడా ఇక్కడనే పెట్టాను. అవును సార్, మేము నీ కడుపు కాలేదని చెప్పి ఇంకోటి కొడతావా? మీ ఊరి కడుపు ఎంతమంది ఉద్యోగస్తులు, ఎంతమంది స్కూళ్ళకు పోవాలి? ట్రాఫిక్ ఇబ్బంది చేయలేదు. నువ్వే సిఐవి, నువ్వే డిఐ. నేను అవన్నీ చెప్పలా. నువ్వే ఎస్పీ. మా కడుపు కుట్టినారు కాబట్టి ఈ రోజు ఏ బుద్ధి రోడ్డు ఎక్కడ కుట్టిన వాడు రైతు. రైతా? కడుపు రైతా? రైతా? అయితే మీరు రైతే కడుపు మీరు కూడా కొట్టినారంటే రైతే అట్టుగా రైతే అంటే మీరు అన్నారు కదా. ఒక రైతు వచ్చి సాటి రైతు కడుపు కొడతాడా? సాటి రైతు కడుపు కొడతాడా? వింటున్నా కదా, విన్నావు సార్. సగర్జం మా రైతులే పక్కన ఉండండి. సగర్జం సార్ గంటేనా? ఎంతమంది ఒక చోట చేస్తారు? ఎంతమంది రైతులు పండించారు సార్? వచ్చారు ఎంతమంది రైతులు పండించారు? కడుపు నిండేది పక్కకు వచ్చినాం మేము. ఒక చోట ఒక్క చోట ఎంతమంది రైతులు? అందరూ దళారులు వచ్చి ఒకటే రైతులు మట్ట కుడిపించారు. ఒక్కసారి 4 రూపాయలు తగ్గిస్తే దళారులు సార్ ఇచ్చితే పట్టించుకుంటున్నారా? నిన్న కూడా సబ్ కలెక్టర్కి ఇచ్చారు కదా సార్. ఎన్ని చోట్ల పోయి చెప్పుకోవాలా? ఎన్ని చోట్ల పోయి చెప్పుకోవాలా? ఎన్ని చోట్ల చెప్పుకోవాలా? నువ్వు నేను ఏదైనా కసి ఉంటే రోడ్డు మీద దోసుకుందాం. రైతులకి ఏం కసి ఉండదు సార్. ఎవరికి కసి ఉండదు. రైతులకి ఎవరితో ఎవరికి ఉండదు. దళారులతో కూడా కసి లేదు. రైతుకి గిట్టుబాటు ధర రైతుకు ఎవరితో శత్రుత్వం ఉండదు సార్. ఒక పద్ధతి ఉంటుంది కదా, రైతు ఉన్నంత పద్ధతి ఉంటుంది. అసలు ఏమైనా మనిషి గాయం చేస్తే ఒక్కడే పోతాడు.
ఇప్పుడు ఎవరికి గాయమైంది ఆ రైతులు నిరసన వల్ల ఒకవేళ ట్రాఫిక్ మీరు పన్నాము జరుపుకుంటున్నాము పక్క వచ్చాం కదా సార్ ఒక్కసారి కాదు మేము అది ఈ పక్క కమ్మపల్లి కాబట్టి ఈ పక్కకు వచ్చాము ఆ పక్క రైతు అక్కడ చేస్తారు అక్కడ రైతులు అక్కడ చేస్తారు ఇంకెక్కడ చేయకపోతే నిరసన చేయాలనుకుంటే వాళ్ళు దళాలు మోసం చేస్తారా చెప్పాలి మాట్లాడుతున్నప్పుడు చేసుకోవాలనుకుంటే చెయ్యి రోడ్డు మీద లేకుండా ఇటు వచ్చి ట్రాఫిక్ లేకుండా ఇట్లా మీకంటే ఎక్కువ 27 నుంచి రూపాయలు కూడా పండించుకుంటారు నాకు మీ అందరికంటే ఎక్కువ తెలుసు ఎవరికి పిలిపించి ఇదే మాట్లాడారు చెప్పే తింటరా తీసుకుంటా అంటే చెప్పు వాళ్ళు రాసి మనం మేము బండ్లు పెట్టమని ఎవరో బాధ్యత తీసుకున్నా ఎంతమంది రైతులను నువ్వు రాసిస్తావా అని అడుగుతున్నాడు వాళ్ళు అడిగి దళాలు బండి పెట్టుతాను వాళ్ళు అడుగుతున్నాడా ఇప్పుడు ఆయన వాళ్ళు అడుగుతున్నాడా రైతులు నువ్వు రాసి అంటున్నాడు ఏం జరిగినా మనం రాసి బండ్లు పెట్టుకుని ఆయన ఏం జరిగినా నీకు బాధ్యతనే రైతు రాసిస్తాడా వాళ్ళకి యూనియన్ ఉండదు యూనియన్ ప్రెసిడెంట్ రాసి రేపు బండ్లు పెట్టమని ఎవరు చెప్పారు ఎవరికి వచ్చి చెప్పినారు 24 గంటలు నేను సీ ఆఫీస్ లో ఉంటా 24 గంటలు సీ ఆఫీస్ లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అందరిని పిలిపించి మాట్లాడదాం నువ్వు ఒక్కడికి మాట్లాడతాను నువ్వు వచ్చి మాట్లాడుతున్నా నాకు జరిగింది కదా ఎందుకంటే కదా ఎవడికి రూపాయలు ఎందుకు మీ ఉద్దేశం నువ్వు గమ్మును మాట్లాడదాబో నువ్వు మాట్లాడిందే తప్పు ఇప్పుడు క్లియర్ చేస్తా ఉన్నావు నువ్వు గమ్మును సార్ చెప్పినాడు కదా సాధించావు సార్కి రైతుల ముసుగులు అందరు రాకూడదు ఒక 10 మంది చేతులు వస్తే కింది దిగితే 14 రూపాయలు ఎట్టికట్లేదు 7 రూపాయలు ఎట్టికట్టింది అర్థం 14 రూపాయలు ఎట్టికట్టింది కాదు బయట ఊరికే పిలిపిస్తాను చెప్తున్నాడు నేను పిలిపిస్తాను నేను ఒక్కడే కాదు 50 మంది ఉన్నారు నేను పిలిపిస్తా అంటున్నాడు పిలిపినే బయటికి
దళారు బావాలంటే పనులు చేయాలి. రైతులు అంటారు మీరా రైతులు మొత్తం అంతా చేసుకుంటా పోతుంది రైతులు అనే వాళ్ళ అల్లరి నా కొడుకులు చేరి ఉన్నారు మీలో చెప్పండి.
పనులున్నా కానీ తొందరగా మొత్తం వచ్చారు. ఒక రోజుతో కాదు, ఒక వాళ్ళకి ఏమన్నా ఎన్ని కేసులు చేసే ఆకృత్యాలకి అందరూ బల ఇప్పుడు రైతే కదా నువ్వు మన ఇళ్ళ కాడికి పోయి వాళ్ళ ఒక్కొక్క ఇంటి దగ్గర పోయి అంతా చేయించుకుంటారు. ఎవడన్నా అందరూ చేసి మాట్లాడదాం పని అడుగుతాము. ఇదంతా దళారీ వ్యవస్థ ఇదంతా చేస్తుందంటారా? దళారు కాదు, దళారులు అందరూ చేస్తున్నారు, ఒకరు కాదు అందరూ చేస్తున్నారు. కస్తూరి బాలయ్య, నేను రైతులు, అది వీకండ్రి గ్రామం. 5 ఎకరాలు బొప్పాయి పంట వేసాము. గత వారం రోజులు రేటు 16 రూపాయలు ఉండింది. ఇప్పుడు వారం లోపు 7 రూపాయలు రేటు చేసి దళారీ వ్యవస్థ నాశనం చేస్తారు. అందువల్ల మేము రోడ్డెక్కి నిరసన తెలపాల్సి వచ్చింది. పక్క జిల్లాలో ఉండే రేటు ఈడ లేదని దళారు నాశనం చేస్తారు. 100 కేజీలు సూట్ అని చెప్పి దళారులు నాశనం చేస్తున్నారు రైతును. రైతు ఇదే విధంగా చేస్తే బొప్పాయి మామిడికాయ అట్టే ఇబ్బంది పడినాడు. గవర్నమెంట్ ముందుకు వచ్చి ప్రభుత్వం చొరవ తీసుకొని మన రైతులకి గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా కోరుతున్నాము. ఢిల్లీలో, రాజస్థాన్ లో, పంజాబ్ లో, జమ్మూ కాశ్మీర్ లో కాయలు అమ్మలేదు, మేము రేట్లు తగ్గిస్తాము దళారులు చెప్పినప్పుడు కాయలు అమ్మినప్పుడు 10 రోజులు ఆపండి, 10 రోజులు ఆపండి. రైతుకు మేలు జరుగుతుంది, రైతుకు మేలు జరుగుతుంది. తర్వాత కోచులు మీరేమో సీక్రెట్ గా తెల్లవారుజాము 2 గంటలకు 3 గంటలకు దళారీ వ్యవస్థ బండ్లు పంపించి కాయలు కోపిస్తే రైతు ఏం కావాలా? రైతు ఏం కావాలా? షేట్లతో గట్టిగా మాట్లాడలేకపోతే మీ కమిషన్ మీరు తీసుకుంటే, లేబర్ కమిషన్ లేబర్ తీసుకుంటే రైతుకి ఆడ మేలు జరిగేది. రైతుకి ఆడ మళ్ళీ పీలేరులో కానీ మల్లపల్లిలో కానీ రేటు తగ్గల. ఈ రైల్వే కోడలో రేటు ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గుతుంది? వర్షాలు అన్ని రాష్ట్రాల్లో పడుతున్నాయా? కోడలో కాయకే వర్షాలు పడుతున్నాయా? అన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆపండి, దళారీ వ్యవస్థ ఆపండి. కాయలు కోయుతూ 10 రోజులు 1 టన్ను కాదు, 2 టన్నులు కాదు, 3 టన్నులు కూడా మాగని కొత్తలు ఆపండి. షేట్లు అందరూ తీరండి, షేట్లలో చర్చ పెట్టండి. రైతులు కాయని కొనుక్కోగలిగినట్టే లేదు, వాళ్ళకి రేట్లు పెంచాలా అని చెప్పేసి దళారీలు షేట్లతో చర్చ పెట్టి రేటు పెంచండి. ఈ రైల్వే కోడూరులో రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా అంటే చాలా పడుతున్నారు. ఎరువులు పెరిగినాయి, కూలీలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి, కానీ బొప్పాయి రేట్లు మాత్రం పెరగల. 16 రూపాయలు ఉండే రేటు ఒకేసారి 5 రూపాయలకి ఏ విధంగా వచ్చాది? అన్ని వర్షాలు పడతారా? వర్షాలు పడినప్పుడు కాయలు కోయడం మానేసేయండి, 10 రోజులు మానండి. వర్షాలు ఆగిన తర్వాత కాయలు కోసుకుందాం. రైతు నష్టం వచ్చే మేమే నష్టపోతాం, ఆ నష్టం ఏదో ఇప్పుడే భరిస్తాం. దళారులు బండ్లు పెట్టద్దు, 10 రోజులు బండి పెట్టద్దు. మీరు పెట్టాలనుకుంటే షేట్లతో సంప్రదించి రేట్లు పెంచి పెట్టండి. అప్పుడు దాకా ఈ నిరసన కొనసాగిస్తాం. రేపు బండ్లు కనుక కనపడితే బండ్లన్నీ పండిస్తాం, నిప్పండి నిరసన ఇంకా ఎక్కువ చేస్తాం, ధర్నా చేస్తాం, ఇంకా 10 రోజులు కొనసాగిస్తాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు దీన్ని ఆపే లేదు. రైతు సోదరులారా మేలుకోండి. 16 రూపాయలు రేటు ఉన్నప్పుడు బళ్ళు ఇవ్వాల. ఇప్పుడు 7 రూపాయలకు వస్తానే 100 బళ్ళు ఇస్తున్నారు. ఎట్టిస్తున్నారు అది? రైతు ఒక ఎరువు మూట 5,000 రూపాయలు, టన్ను పరదకాలు 7,000. ఈ టన్ను కాయ కావాలంటే ఇనుమూట 20 వేయాలి. ఏ విధంగా చేయాలి? రైతు ఏ విధంగా బాగుపడాలి? ఏ విధంగా ఇబ్బంది పడతారు మనుషులు? దళారులు ఈ సేటి వ్యవస్థ, కూడలో దళారుల వ్యవస్థ నాశనం చేస్తున్నారు. కూడలో వాళ్ళు దోచిట్టు 16 రూపాయలు 3 రోజులు పెట్టారు, 16 రూపాయల రేటు 3 రోజులు పెట్టారు, 14 రూపాయల రేటు 2 రోజులు పెట్టారు. నిన్నటి నుంచి ఈ రోజు 7 రూపాయలు అన్నారు. ఏ విధంగా చేయాలి? ఎత్తే బతకాలి రైతు. అందరికి ఎప్పుడు ఏ సంవత్సరం చేసినా కానీ ఇదే మోసమే చేస్తాను. మాట్లాడితే పచ్చికాయలు కోసాం అని చెప్పేది, ఎక్కడ పచ్చికాయలు కోయడంలో ఏం లేదు. సేట్లు ఉండే కోపించుకుంటానే ఇక్కడ మధ్యలో దళారులే మెయిన్ మోసం అంతా. ఇక్కడ ఎంత చేసినా కానీ ఆఖరిలో వచ్చేప్పటికి రైతుకి మొత్తం చేతికి చెప్పేటప్పుడు ఇంకేమీ దొరకడం లేదు. 16 రూపాయలు రేటు కాదు. 3 రోజులకు ఒకసారి తగ్గించుకుంటూ పోతున్నారు. ఏడ కాయలు ఎక్కువైనాయి, తోటల కాయ కన్నా పోయినాయి తోటల మీద.
ఇక్కడ అడిగితే మాట్లాడితే ఏమన్నా అంటే పులుసులు మేము మాట్లాడదాం అంటారు. ఏం మాట్లాడరు, ఎప్పుడు సంవత్సరం ఇంతే కొట్టి తరిమేయడం, ఇంకొకపాటు గోళ్ళు పోవడం, ఓళ్ళపాటు గోళ్ళు వచ్చి సంపాదించుకోవడం. ఇక్కడ ఉండే వాళ్ళు కానీ సంపాదించుకున్నారు కానీ ఉండే రైతు భూమి అమ్ముకొని పోతున్నాడు. ఎక్కడ ఉండే కానీ ఇంక దేనికి పనికి రాకుండా పోతాడు. ఇక్కడ 16 రూపాయలు ఉన్న బొప్పాయి కాయలు సడన్ గా 7 రూపాయలకు కావాలి. మాకు 7 రూపాయలకు మించి అయితే వద్దంటున్నారు. మేమంతా కూడా దళారులకు మొరపెట్టుకున్నాము, మీరు ఏదో ఒకటి చేసి గిట్టుబాటు ధర కావాలంటే 15 నుంచి 16 రూపాయలు అయితే రైతుకు ఆడికి సొమ్మైతుంది. ఈ విధంగా రైతులంతా పెద్ద భారీ లాస్ అయిపోతున్నది. ప్రతి ఒక్కడు ఒక ఎకరా కూర్చి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతాడు పెద్ద రైతు. ఇదే విధంగా అయితే ఎకరాకి 50,000 కూడా రాదు. మామూలు కంటే అర్థం. ఇక్కడ దళారులు అందరూ కూడా స్పందించి అందరూ కలిసి మాట్లాడుకుని 15 రూపాయలు తక్కువ లేకుండా చేయాలనేది మేము కోరుకుంటున్నాం. రైతులంతా రోడ్డు ఎక్కడానికి గల కారణాలు ఏమన్నా? రేటు, దళారీ వ్యవస్థ, ఢిల్లీ మార్కెట్ వ్యవస్థ. ఇందులో ఎవరు వైఫల్యం అంటారు? వైఫల్యం ఢిల్లీ మార్కెట్ షేట్లు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మీకు నష్టం కలిగించేలా ఆ నుంచి 4 బ్యాగులు ఎత్తుకొని వస్తారు. 4 బ్యాగులకు 4 పక్కన 4 కుట్లు ఉంటాయి. ఈడ దళారి మీద 50 లక్షలు 60 లక్షలు ఓడు బాకీ పెట్టిపోతాడు. దళారీ బరువు భరిస్తా ఉన్నాడు, రైతు వీళ్ళందరినీ మోస్తా ఉన్నాడు, ఓడు సుఖపడతా ఉన్నాడు, ఢిల్లీ వాడు సుఖపడుతున్నాడు. దళారీ వ్యవస్థ లోపం ఏందంటారు? దళారీ వ్యవస్థలో లోపం ఏమీ లేదు. 16 రూపాయల నుంచి 7 రూపాయల వరకు తగ్గించారంటారు. దానికి గల కారణాలు ఏమంటారు? ఢిల్లీ అర్ధరాత్రిలో మార్కెట్ డౌన్ అనే దానికి వాడేవుడు, ఇనేదానికి దళారీవుడు. వీళ్ళందరూ వల్ల రైతే నష్టపోతున్నారంటారా? దేశం అంతటినీ తాగేది రైతు. రైతు ఆకలో కుడో రామచంద్ర రైతు సస్తా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి పరిష్కారం ఎలా అంటారు? పరిష్కారం అందరితో పాటు మేము కూడా పారో పలుగో ఎత్తుకొని కూలికి పోవడమే పరిష్కారం. సీఎం పిఎం రైతు పండించే తినాలా, రైతు ఆకలికి సావాలా. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నియోజకవర్గంలోని బొప్పాయి రైతులు 20,000 ఎకరాల పైగా సాగు చేస్తూ ఉన్నారు. ఈ రోజు పంట కోతకొచ్చేతలకి 16 రూపాయలు ఉన్నటువంటి ధరని సేట్లు దళారులు సిండికేట్ ఈ రోజు ధర తగ్గించేశారు. ఈ రోజు గతంలో 16 నుంచి 13 రూపాయలు చేసినప్పుడు సబ్ కలెక్టర్ దృష్టి తీసుకుపోయినాం. ఈ రోజు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు. వెంటనే ఆ యొక్క ధరని ఈ రోజు రాత్రి 7 రూపాయలు తగ్గించారు. దీని ఫలితంగా కడుపులు బండి రైతులందరూ రోడ్డుపైకి వచ్చారు. అదే విధంగా వీళ్ళు పోలీసులు రైతుల పక్కన నిలబడకుండా లాఠీ చార్జ్ చేసి దౌర్జన్యం చేయడం అన్యాయం. ఈ దళారులు లైసెన్సులు లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టు రైతులు దోపిడీ చేస్తున్న వాళ్ళపైన కేసులు పెట్టుకుంటూ వాళ్ళపైన రైతులు చేయకుండా వాళ్ళ స్టేషన్ మామూలు వస్తున్నాయని చెప్పని రైతులను ఈ మాదిరి కేసులు పెడతామని బెదిరించడం సరైనది కాదు. ఈ రోజు ప్రభుత్వం జోక్యం చేసుకునే తక్షణమే కనీసం ధర 25 రూపాయలు నిర్ణయించాలి. రైతులు పెట్టిన పెట్టుబడి ధర రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము అందుకనే రైతులు చేస్తున్న వారం రోజుల పోరాటానికి సిఐటి గాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గాను మద్దతు ఇస్తూ ఉంది వాళ్ళ పోరాటంలో. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపి వాళ్ళ కనీస మద్దతు ధర నిర్ణయించాలని ఈ చర్య తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తారు. సి చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లా సిఐటి అధ్యక్షులు. మాది రైల్వే కోడూరు అండి. నా పేరు సుబ్బరామరాజు. నేను ఒక బొప్పాయి రైతును. ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేస్తాం కదా, వెళ్ళిపోవాలి. సబ్ కలెక్టర్ చెప్పింది అర్థం కావడం లేదా? ఆగరాడు అబ్బా, ఇంతసేపు మాట్లాడుతున్నది మంచిదే కదా. చెప్పేది కాలేదా? ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి మొత్తం అందరిని రప్పిస్తుంటే సార్ మెయిన్ ఎంఆర్ ఆఫీస్ కాడికి పోతే సామరస్యంగా జరగదు సార్. మెయిన్ దళాలను పిలిపిండి, వాళ్ళని పిలిపించి ఊరికే సార్ ఈ రేట్ ఉంది రైతులు ముఖ్యం పిలిపిండి లేదా ఈడే పిలిపించి ఇప్పుడే మాట్లాడాలి. ఎంఆర్ఓ సమక్షంలో ఉండవా నువ్వు? ఎంఆర్ఓ గారి ముందర పిలిపించి మాట్లాడతాం. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆయన చెప్పినాను, మళ్ళా ఇళ్ళ కాడికి పోతున్నారు. మనిషా మీరు ఏంది? మేమేం అడుగుతున్నాము, దళారులు పిలిపిండి ఎంఆర్ఓ ఆఫీస్. నాయన ఎంఆర్ఓ ఈజ్ ద సుప్రీం అథారిటీ. ఆయన ముందర పిలిపించి చేస్తేనే గవర్నమెంట్ దాకా వెళ్తుంది. దానికోసం వెళ్తాము. చిన్న విషయం సార్, ఈ మండలంలోనే సమస్య కాదు సార్.
ఈ మండలంలో సమస్య కాదు. కోడూరు మండలం, పొలంపేట మండలం, ఓలార్పల్లి మండలం, చిట్టివేల మండలం 4 మండలాలకు ఆ ఎంఆర్ఓ ఎటు కాదు కదా సార్. ఏ మండలానికి ఆ మండలం ఉంటారు కదా సార్. లెటర్ ఏం పొందలేదు. 10 రోజులు ఇచ్చే లెటర్ రోజు మీద తగ్గించేస్తారు సార్. పోతాం సార్, మాట్లాడండి. మీరు చెప్పండి సార్, ఎంత సేపటి నుంచి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడతారు సార్. మేమే చూడు, మీరు మండలం మెజిస్ట్రేట్ అన్నారు. కోడూరు మండలం కాదు, కోడూరు మండలం కాదు, అన్ని మండలాలు. చెప్పండి సార్, మీరు చెప్పింది మేము. ఆ సమస్య ప్రొసీజర్ నేను మా ఎస్పీకి ఇన్ఫార్మ్ చేసినా, ఏ ఎస్పీకి ఇన్ఫార్మ్ చేసినా సబ్ కలెక్టర్ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమన్నాను. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి వెంబడే కూర్చుందాం, రోజు కాకుండా 10 రోజులు కూర్చుందాం, సమస్య తీరిందా మనకు అంటే లేదు. వాడు ఇల్లు కట్టించాడు, ఏం చేయమంటారు? నేనేమన్నా నుంచి ఇదే వ్యాపారాన్ని కదా చేస్తాను. సమస్య సొల్యూషన్ చేయాలి. కూర్చొని మాట్లాడడానికి, పిలిపించి మాట్లాడడానికి వాతావరణం ఉండాలి కదా. ఇదే వాతావరణం అంటే, ఇదే వాతావరణం అంటే. బిల్డింగ్ ఎట్ట కట్టాడా? ఏ అధికారిని అడిగినాడా? ఏది చెప్పాడా? తీమని పంచో వాళ్ళే సార్ అధికారులు తీమనాలి కదా. బాధ చెప్పడానికి ఇదే ఇది. రోడ్ యాక్సిడెంట్ అయిందిరా, దొంగతనం అయిందిరా, బాధ చెప్పుకోవడానికి సార్ అడుగుతాను అనేది అడుగుతాంలే సార్. ఎందుకు మా బాధలు సబ్ కలెక్టర్ గారికి వారం తిరుగుతున్నాము, నిన్న కూడా పోయి ఇచ్చినాము. అన్ని బాధలు వెళ్ళబోతున్నాం సార్ శాంతియుతంగా. నేను పిలిపించండి బ్రదర్, మీరే మెయిన్ దళారి, రైతులకు మీరే నష్టం కలిగించే చర్యలు తీసుకుంటున్నారు. మీకు అందరికీ, మీడియా మిత్రులకు మరియు అందరికి కూడా పూర్వపరిక నా పేరు తిరుమల రమణ నాయుడు గారు. నేను ఒక రైతుని. 16 రూపాయలు నా బొప్పాయిని దమ్ముగా 7 రూపాయలకు తీసుకొచ్చేసి ఈ బుద్ధు పనులు పెడతామని నాకు ఒక రైతు 1 ఎకరాకు 1,50,000 రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి ఇన్ని ఇప్పుడు నానా రాష్ట్రాలుగా చేస్తున్నారు. దీని గురించి ప్రతి ఒక్కరూ రైతులు అందులో రైతు అన్నలో ప్రతి ఒక్కరు రైల్వే కోట మండలం నుంచి దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లో రైల్వే కోట ప్రజలకు, రైతులకు ముఖ్యంగా గమనించి చెప్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దీని గురించి మీరు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక బొప్పాయి అట్నే అయిపోయింది, మామిడికాయ అట్నే అయిపోయింది. ఈ సూరి మీరు కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. 16 రూపాయల నుంచి 7 రూపాయల వరకు ఒకటేసారి తగ్గించారా? లేదండి, 2 విడతలుగా 14, 2 రోజులు 14 16 నుంచి 14, మళ్ళీ 2 రోజులు 12, ఇప్పుడు 7 రూపాయలు. ఇదంతా ఎవరు వైపులు ఏమంటారు? దళారి వానలు పడతాయని చెప్పేది. ఇప్పుడు వానలు లేవు, ఏం లేవు, కానీ దళారులా చేస్తున్నారు. ఈ దళారు అనేది లేకుండా రైతుకు డైరెక్ట్ గా స్టేట్లకు పోయేట్టుగా దీని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే రైతును నష్టపరిచేది దళారీ వ్యవస్థ అంటారా? దళారీ వ్యవస్థ, స్టేట్లు ఇద్దరు కుమ్మక్కయ్యి. హలో, నమస్కారం అండి. మేము కమపల్లి రైతులు, రావణయ్య నా పేరు. ఇదంతా దౌర్జన్యం చేస్తారు వీళ్ళు. ఈరోజు 16 రూపాయల నుంచి 14 చేసి, 13 చేసి, 11 చేసి మాకు ఆర్డర్ లేదంటా ఉన్నారు. ఈరోజు 7 రూపాయలు అనే తలకి 100 బండ్లు పెట్టినారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డరు? ఇదంతా బ్రోకర్లు చేస్తున్నారు. ఈ మాట్లాడితే ఇంకేం మాట్లాడలేక వాళ్ళు ఆర్డర్ లేకుంటే 2 రోజులు 3 రోజులు ఆపేయాలి కదా బండి. ఆపకుండా అట్నే కంటిన్యూ చేసి ఈరోజు 100 బండ్లు 150 బండ్లు దాకా పెట్టినారు. అందుకని అందరూ రైతులు ధర్నా చేసి ఈ మాదిరి చేస్తారు సార్. అంటే ఒక్కసారిగా రేటు తగ్గించేటప్పుడు ఆర్డర్ పెరిగిందని, రేటు తగ్గిస్తే ఇప్పుడు ఆర్డర్ పెరిగిందని వాళ్ళు పెట్టినారు. నిన్న మొన్న అంతా ఆర్డర్ లేదు, మాకు ఆర్డర్ లేదు, మాకు వర్షాలు అంటా ఉండి ఇప్పుడు వర్షాలు లేవు, ఇంతలే ఎట్లా పోయినాయి వర్షాలు, ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాం మేము. నా పేరు హరికృష్ణారెడ్డి, మాది ఉత్తరపల్లి గ్రామం. నేను 5 ఎకరాలు బొప్పాయి వేసాను. మన కోడు దళాలంతా ఇన్వాల్వ్ చేసి నెలలో వచ్చి 16 రూపాయలు నింది. ప్రతిరోజు రేటు తగ్గించేసి రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ కోడూరులో. రైతుకి 16 రూపాయలు రేటు వచ్చేసి 7-8 తెచ్చారు. అందుకు స్ట్రైక్ చేస్తాము, మాకు గిట్టలేదు. 5,000 రూపాయలు తిప్పిరు మూట. ఏనే ఆ మాదిరి ఉంటే మాకు ఏం చేయాలి? మేము కాయలు మాగిపోతున్నాయి. అందులో
పచ్చికాయలు కోస్తున్నారు వచ్చేసి వాళ్ళు అందుకని మేము వాళ్ళు తగ్గిస్తున్నారు, మేము సైకి చేస్తున్నాము. నీకు ఇష్టమైన కాయ కోసుకో, లేకపోతే వెళ్ళిపో. ఎంత రేట్ నుంచి ఎంత రేట్ వరకు తగ్గించారు? 16 నుంచి 7 ఇదేయాలని ఉన్నారు. ఇదంతా ఏమంటారు? దళారీ వ్యవస్థ ఇదంతా చేస్తుందంటారా? దళారు కాదు, దళారులు అందరూ చేస్తున్నారు, ఒకరు కాదు అందరూ చేస్తున్నారు. కస్తూరి బాలయ్య, నేను రైతులు. దిగొచ్చి చర్చలు జరిపి వాళ్ళ కనీస మద్దతు నిర్ణయించాలని ఈ చర్య తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తారు సి చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లా సిఐటి అధ్యక్షులు. మాది రైల్వే కోడూరు అండి. నా పేరు సుబ్బరామరాజు. నేను ఒక బొప్పాయి రైతును. ఇక్కడ గత నెల రోజుల నుంచి బొప్పాయి దళారులు సేట్లు ఇక్కడ రైతులను ముంచేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయి రేటు 16 రూపాయలు ఉన్నది ఒక 15 రోజుల క్రితం. ఆ 16 రూపాయలను 4 రోజుల తర్వాత 14 రూపాయలు చేశారు. మళ్ళా 2 రోజుల తర్వాత 13 రూపాయలు చేశారు. 2 రోజులాగి మళ్ళా 11 రూపాయలు చేశారు. దాని తర్వాత మళ్ళా 9 రూపాయలు చేశారు. ఇప్పుడు ఒక్క రోజు తిరగక తల్లికే 7 రూపాయలు అంటున్నారు. ఇదంతా రేపు మొన్నాడు 4, 5 అంటారు. ఇంతటి దరిద్రమైన వ్యవస్థ, దళారీ వ్యవస్థ మన భారతదేశంలో ఎక్కడా లేదు. బొప్పాయి పంట ఒక సంవత్సరం పంట అండి. గత 20 సంవత్సరాలుగా ఏ రోజు లేనటువంటి, ఏ సంవత్సరం లేనటువంటి అధ్వానమైన పరిస్థితుల్లో బొప్పాయి పంట వస్తుంది. మినిమం 25 నుంచి 30 టన్నులు బొప్పాయి పంట వస్తుంది. అలాంటిది ఈ సంవత్సరం 10 టన్నులు కూడా ప్రకృతి వైపరీత్యాల వలన, నాసిరకమైన విత్తనాల వలన 10 టన్నులు కూడా రాలేదు. ఆ 10 టన్నులన్నా కనీసం 15 రూపాయలు ఉంటే కానీ రైతుకు పెట్టుబడి రాదు. దళారీ వ్యవస్థ పక్కనే ఉన్న పక్క జిల్లాలో ఉన్నటువంటి కనిగిరి, మదనపల్లి దగ్గర 20 రూపాయల రేటు ఉంటే కోడూరులో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ దీని వలన 7 రూపాయలకు వచ్చింది. దీనిపైన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. ఖచ్చితంగా రైతు పక్షాన మీరు అధికారులు, రాజకీయ నాయకులు నిలబడి రైతుకు 15 రూపాయలు రేటు వచ్చే విధంగా కృషి చేయండి. ఈ రోజు రైతుకు కడుపు గాలి రోడ్డు పైన వరిగడ్డిని కాల్చి నిరసన తెలియజేశారు. దానికి పోలీసు వారు కూడా సహకరించాలి. ఒక సిఐ గారు చెప్పారు ఈరోజు ఏమని, అయ్యా ఏ రైతైనా సరే మీరు ఇక్కడ ఏ నష్టం జరగకుండా ఏ రైతైనా రాసిస్తారా అని అడిగారు. సార్, రైతు అనేవాడు పొలంలో పని చేసుకుంటుంటాడు, అతని నుంచి మీరు షూరిటీ అడుగుతున్నారు. షూరిటీ మేము ఇస్తాం సార్, మేము రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏ రోజు రాకుండా కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థకు ఒక యూనియన్ ఉంది. ఆ యూనియన్ తరపున మీరు ఒకరి దగ్గర లెటర్ తీసుకోండి. రైతులు బొప్పాయికాయలు కొద్దుంటున్నారు, రైతులు కన్సల్ట్ అయింది. ఏ దళారీ కూడా బండి పంపించవద్దండి. బండి పంపించిన తర్వాత రైతు ఆపితే మీరు పోలీస్ చర్యలు తీసుకోవద్దండి. ఈ యూనియన్ తరపున మీరు ఈ రోజు ఖచ్చితంగా బండ్లు పంపించకుండా ఒక లెటర్ తీసుకోండి సార్. రైతుల తరపున మేము లెటర్ ఇవ్వడానికి, రోడ్డు పైన ఏ ఆటంకం కలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థ పైన చర్యలు తీసుకొని రైతుకు 15 రూపాయలు కట్టించే విధంగా చర్యలు